సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి? దున్నేవాడిదే భూమి, ఇదే కదా నినాదం. దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం. ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోడుగల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా, బొద్దుగల నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాటి చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ రైతులకి చక్కగా దున్నేవాడితో సహా భూమిపై బతున్న అందరికీ హక్కులు కలిపి భూములు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అనేక చట్టాలు వచ్చాయి. ల్యాండ్ రిఫార్మ్స్ కానీ నేను చెప్తున్నానండి, ఖమ్మం జిల్లా అయినా తెలంగాణ అయినా మొత్తం అన్ని చోట్ల జరిగిందే చెప్తా ఉన్నాను, అన్ని చెప్తున్నాను అధ్యక్ష. వినండి సార్, ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా 70s వచ్చినటువంటి యాక్ట్తో అనేక మంది, కొన్ని లక్షల మందికి భూములపైన హక్కులు కలిగాయి అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలు, ఒక పోరాటం కాదు అధ్యక్ష, నక్సల్బరీ ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఉద్యమాలతో భూములపై ఉన్నటువంటి హక్కుదారులు కేవలం పట్టదారులు ఒక్కళ్ళే కాదు అధ్యక్ష. ఆనాడు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, పట్టాదారులు, కాలువ వాళ్ళు ఉన్నప్పటికి కూడా తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు, చట్టాల ద్వారా చాలా మందికి కబ్జా కాలంలో అంటే ఆక్యుపేషన్ కాలంలో చాలా మంది వచ్చారు అధ్యక్ష. కొన్ని లక్షల మంది వచ్చారు, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్రలో కాదు అధ్యక్ష, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఏదైనా ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం లక్ష్యాలను చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం. కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో ధరణి అనే చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టదారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనకున్నటువంటి జమీందారుని, భూస్వాముల్ని, జాగీర్దారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష.